కర్ణాటకలోని మాండ్య లోక్సభ స్థానం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ దివంగత కన్నడ నటుడు, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ భార్య సుమలత, ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని ఇప్పటివరకు అందరూ భావించారు. కానీ సుమలతకు భాజపా మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకోవడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలో వ్యూహాలు రచించే పనిలో పడింది కాంగ్రెస్ జేడీఎస్ కూటమి. కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే సంఘటనలు జరుగుతున్నాయి. మాండ్య లోక్సభ స్థానంలో కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ అధికార కూటమికి గట్టి ప్రతిఘటన తప్పకపోవచ్చు. మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి సుమలతకు భాజపా మద్దతు ప్రకటించి పోటీ నుంచి తప్పుకుంది. ఇక సమరం సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, సుమలత మధ్యే ఉండనుంది. సుమలతకు మద్దతుపై అధిష్టానం ఆమోదం లభించిందని భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి జగత్ ప్రకాష్ నడ్డా ప్రకటించారు. సుమలతకు మద్దతుతో కాంగ్రెస్ అసంతృప్తుల్ని తమ పార్టీలో చేర్చుకోవచ్చని కమలదళం భావిస్తోంది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ మాండ్య స్థానాన్ని జేడీఎస్కు ఇచ్చినందుకు ఇప్పటికీ కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. అటు కన్నడ సినీ పరిశ్రమ నుంచి సుమలతకు ఊహించని మద్దతు లభిస్తోంది. కేజీఎఫ్ హీరో యష్, దర్శన్ వంటి అగ్ర కథానాయకులు సుమలత తరపున ప్రచారంలో పాల్గొంటున్నారు. మాండ్యలోని ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మద్దతును సుమలత కోరారు. దేవేగౌడ కుటుంబంలో మూడో తరం నిఖిల్ రాజకీయ ప్రస్థానం ఆరంభంలోనే అదరగొట్టాలన్న ఉద్దేశంతో కంచుకోటలాంటి స్థానం మాండ్యలో పోటీకి దించింది జేడీఎస్. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత రూపంలో ఈ పార్టీకి పెద్ద చిక్కొచ్చి పడింది. సుమలతకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించగా ఆమె తిరుగుబాటు అభ్యర్థిగా మారారు. దివంగత రాజకీయ నేత, ప్రముఖ నటుడు అంబరీష్ భార్యనే సుమలత. 1998, 1999, 2004లో మాండ్య నుంచి అంబరీష్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. మాండ్యలో ఎప్పుడూ కాంగ్రెస్ జేడీఎస్ మధ్య పోటీ ఉండేది. 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మాండ్యలో జేడీఎస్ విజయ ఢంకా మోగించింది. ఈసారి పొత్తు పెట్టుకున్న కారణంగా మాండ్య స్థానాన్ని జేడీఎస్కు కాంగ్రెస్ విడిచిపెట్టింది. అయితే సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి అధికార కూటమికి గట్టి పోటీనిస్తున్నారు.